శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపం నుండి 23వ కందార్థము, క్రమ సంఖ్య 183. పరిపూర్ణమనిటి పలకే ఎరుకను బల్పాక్షరములకెచ్చటగనినన్ తిరమయ్యున్నది కనుగొని ఎరుకను బల్పాక్షరముల ఇక గట్టి పెట్టు ఎవరికి తెలియాదిది మూలాగుట్టు గురుమూర్తి కరుణాచే నిరిగి తెల్పితినేని పరిపూర్ణ బోధను పరులు చెప్పిన బోధ ఇక గట్టి పెట్టు ఎవరికి తెలియదిది మూల గుట్టు. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంభుతిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మా గురుదేవుడు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపము నుండి ఈరోజు మనము 23వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 183. క్రిందటి కందార్థములో జగము వలన సంకల్పము, జగమా సంకల్పమునను జనియించును, వేరగుపడదు అంటూ మనము విచారించుకున్నాం. అంటే జగత్తు వలన సంకల్పము, ఇక సంకల్పము చేతనే జగత్తు తోచుచున్నది. ఈ రెంటుకు వేరే మూలము, ఆ పుట్టుక స్థానము ఏదియును లేదు. జగత్తనగా అవిద్యయు, సంకల్పము అనగా ఎరుకయు, ఈ రెండు విడిపోయి ఎన్నటికీ ఉండవు. కనుక నీవు శాశ్వతమైన పరిపూర్ణమును చూచి ఎండమావుల యందలి నీటిని మిథ్యాయంచని విడిచినట్లుగా ఈ అవిద్య అందలి ప్రతిబింబ చైతన్యమైన ఎరుక, ఈ రెంటిని విడిచిపెట్టుము. వీటిలో దేనిని బ్రహ్మమని తలవకుము. అట్లు విడిచిపెట్టినచో ఇక తిరిగి పుట్టుట అనేది ఉండదు అంటూ మనము క్రిందటి కందార్థంలో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము గురుమంత్ర ప్రతాపములో క్రమ సంఖ్య 183 పరిపూర్ణ బోధ. పరిపూర్ణమనటి పలకే పరిపూర్ణమనటి పలకే ఎరుకను భల్పాక్షరముల కెచ్చటగనినన్ తిరమయ్యున్నది కనుగొని ఎరుకను భల్పాక్షరముల నికగట్టి పెట్టు ఎవరికి తెలియదిది మూలగుట్టు గురుమూర్తి కరుణచే ఎరిగి తెల్పితి నేని పరిపూర్ణ బోధను పరులు చెప్పిన బోధ నికగట్టి పెట్టు
ఎవరికి తెలియదిది మూల గుట్టు. శిష్య, గురుదేవా, పరిపూర్ణమనటి పలకే, ఆ పలకను పరిపూర్ణముతో పోల్చారు అచల ఋషులు. ఆ పలకను పరిపూర్ణముతో పోల్చారు. పరిపూర్ణమనేటి పలకే అంటే స్వతఃసిద్ధమైన పరిపూర్ణము కలదని ఆ పలకతో పోల్చబడుతున్నది. ఆ పరిపూర్ణము అనేది పలకగా భావించుకొనుము. ఇక ఎరుకను భల్పాక్షరములా అంటే గుర్తెరిగే తెలివిని ఆ కదలికతో కూడిన అక్షర సముదాయముతో పోల్చబడుతున్నది. అంటే ఇక్కడ ఎరుక అనగా బలపము అనుకో. ఎరుక అనగా బల్పం అనుకో. అక్షరములు అనగా జగత్ అనుకో. పలక అనగా పరిపూర్ణమని భావించుము. ఇక్కడ చూడు ఎలా చెప్పాడో, పలక అనగా పరిపూర్ణమని భావించుము అంటే పోల్చారు. పోలికలు, పోలిక ఆ పోలికలతో పోల్చారు. పలక అనగా పరిపూర్ణమని భావించుము, బలపము అనగా ఎరుక అని అనుకో. ఇక అక్షరములు ఆ బల్పము చేత ఏర్పడిన అక్షరములు అనగా జగత్ అని అనుకో. ఎచ్చట కనినన్ ఎచ్చటెచ్చట విచారించినను ఈ హంసము దృఢపరుచుకొనుటకు నువ్వు ఎక్కడెక్కడైనా విచారణ చెయ్యి. నువ్వు ఎక్కడెక్కడ విచారణ చేసినా హంసాన్ని దృఢపరుచుకొనడము కావాలి. ముఖ్యంగా నువ్వు ఏంటి అంశాన్ని దృఢపరచుకోవడం కావాలి. ఎచ్చట కనినన్ అంటే ఎచ్చటెచ్చట విచారించినను ఈ హంసము దృఢపరుచుకొనుటకే, శిశుడు దృఢపరుచుకొనుటకే అనేక ఉపమానములతో పోలికలతో పోల్చబడుతుంది. చిరమై ఉన్నది, చిరమై ఉన్నది అంటే కనుగొని, అంటే ఆ స్థిరమై ఉన్నది కనుగొని అంటే కదులుటకు వీలు లేక దృఢమై అస్వతఃసిద్ధమై ఉన్నది అంటే శాశ్వతమై ఉన్నది, స్థిరమై ఉన్నది. అట్టి దానిని గురుముఖత విచారణ చేసి, ఏది స్థిరమై ఉన్నటువంటిది శాశ్వతమై ఉన్నటువంటి దానిని కనుగొని, అంటే కదులుటకు వీలు లేకనే చలనమన్నది లేక దృఢమై స్వతఃసిద్ధమై ఉన్నటువంటి దానిని గురుముఖత విచారణ చేసి, ఇక చేసి మనసుకు దృఢపడిన తరువాత ఎరుకను బల్పాక్షరములను ఇక గట్టిపెట్టు. ఎరుకను బల్పాక్షరములను ఇక కట్టిపెట్టు. కట్టిపెట్టు అంటే లేకుండా చేయటమే, ఇంకొకటి కాదు, తీసివేయమని. ఆ జీవేశ్వర జగత్ రూపముగా ఏదైతే నీకు తోచుతూ ఉన్నదో, జీవుడు అని, ఈశ్వరుడు అని, జగత్తు అని, ఇదంతయు కూడా ఏదైతే నీకు తోస్తూ ఉన్నదో ఆ జీవేశ్వర జగద్రూపముగా తోచుచు చలనాత్మకమైన ఈ వస్తువులను ఎరుక స్వరూపముగా గుర్తించి, ఇక గుర్తించి ఆ పైన ఎరుక లేదని దృఢపరుచుకొను. ఎవరికి తెలియదు ఇది. ఈ చలాచల లక్షణములు మతకర్తలకు తెలియని హంసము, మూల గుట్టు, అత్యంత రహస్యమైన హంసము.
ఇదేంటి? ఎవరికి తెలియదు ఇది. ఈ చలాచల లక్షణములు మతకర్తలకు తెలియని హంసము. మూలగుట్టు. మూలగుట్టు అనగానే ఏంటి అంటే అత్యంత రహస్యమైన హంసము కనుక. అంటే పలకపై బలపముతో అక్షరములు వ్రాయబడినవి. అట్లే పరిపూర్ణములో ఎరుక లేనిదే ఏర్పడి జగత్తును నిర్మించుచున్నది. పలక యందు అక్షరాలు ఏమైనా ఉన్నాయా అంటే లేవు. పలక శుద్ధంగానేనున్నది. కానీ బలపం అనేటువంటిది ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ బలపము చేత ఆ యొక్క పలక మీద అక్షరములుగా ఏర్పడుతున్నాయి. ఆ అక్షరములే జగత్, ఆ బలపమే ఎరుక. ఆ పలకలో లేనిదే బలపముతో కూడిన అక్షరములు ఏర్పడుతున్నాయి. అంటే జగత్ నిర్మించుకుంటున్నది. ఇక్కడ క్షరాక్షరములే బల్పాక్షరములు. క్షరాక్షరములు క్షరము అక్షరము రెండు కూడా బలపముతో ఏర్పడిన అక్షరములు. పలకకు సంబంధం లేదు. అయితే పలకపై ఉన్న అక్షరములకు ఎచ్చట చూచినను, ఆ పలకపై ఉన్న అక్షరములకు ఎచ్చట చూచినను, లోపల వెలపల అక్షరములు ఉన్న చోట అంటే సర్వత్రా లోపము లేకుండా పలక ఉన్నది. చూడు, ఒక పలక తీసుకో, ఒక బలపము తీసుకో, ఆ పలక మీద ఏమైతుంది అంటే ఒక అక్షరం ఆ అని అక్షరం రాయి. ఆ అనేటువంటి ఆవరణములో పలకున్నది. ఆ ఆవరణము వెలపల కూడా పలకున్నది. బాగా పరిశీలించు చూడు. మరి ఆ ఆవరణం అనేటువంటి అక్షరము ఆ అనేటువంటి ఆ గెర్రని ఆ లోపల వెలుపలకు మధ్యలో తోస్తుంది. నువ్వు ఆ అక్షరములు ఏర్పరిచినప్పటికీ కూడా అందులో పలకున్నది. లోపల ఉన్నది, వెలుపల ఉన్నది, రెండు చోట్ల ఉన్నది. కానీ మధ్యలో మాత్రం ఆ ఆవరణం ఏర్పడింది. అంటే సర్వత్రా లోపము లేకుండా పలక ఉన్నది. బలపము వల్ల అక్షరములు ఏర్పడినవి, పలక వల్ల అక్షరములు ఏర్పడలేదు కదా. ఏర్పడలేదు. అట్లే చూడు, గుర్తించినవు కదా. అట్లే పరిపూర్ణములోనే ఎరుక జగత్తులు ఏర్పడుచున్నవి. ఆ జగత్తుకు ఎచ్చట చూచినను పరిపూర్ణము సర్వత్రా శాశ్వతమై ఉన్నది. ఆ బలపము వలన అక్షరములు ఏర్పడినట్లుగా ఎరుక వలన జగత్తు ఏర్పడుచున్నదనియు గుర్తించుము. అయితే ఆ పలక మీద మాత్రము బలపము అక్షరములు వస్తూ పోతూ ఉంటూ ఉన్నాయి. స్థిరముగా నిలవడం లేదు. ఆ పలక మీద ఆ బలపముతో ఏర్పడినటువంటి అక్షరములు వస్తూ పోతూ ఉన్నాయి, కానీ శాశ్వతముగా స్థిరముగా నిలవడం లేదు. అట్లునే ఆ పరిపూర్ణమునందు ఎరుక జగత్తులు వస్తూ పోతూ ఉన్నవి, కానీ స్థిరముగా నిలవడం లేనివే. వస్తూ పోతూ ఉండేవి, కానీ పరిపూర్ణము అట్లు ఆ బలపములాగా అక్షరములులాగా ఈ ఎరుకలాగా జగత్తులాగా అది రావడము లేదు, పోవడము లేదు. ఏ వికారములు చెందకనే, ఎటువంటి వికారములు చెందక శాశ్వతమై ఉన్నదని గుర్తించు. అయితే ఈ రహస్యము ఎవ్వరికి తెలియదు. ఈ రహస్యము ఎవరికి తెలియదు. అట్టి మూల గుట్టు అంటే అట్టి రహస్యమును గురుమూర్తి కరుణచే ఎరిగి, దేనిని ఎరగాలి? ఎరుక పరిపూర్ణముల యొక్క వస్తునిచ్చే జ్ఞానమును రెండింటిని,
ఎరుక పరిపూర్ణముల యొక్క వస్తునిచ్చే జ్ఞానమును గురుముఖత మాత్రమే గుర్తింపదగినది. అట్లు లేనితో సాధ్యము కాదు. ఎటువంటి వారికి ఎంతటి వారికి తెలియబడదు. ఇది మూలగుట్టు. కనుక అట్టి రహస్యమును ఎరుక పరిపూర్ణముల యొక్క వస్తునిచ్చే జ్ఞానము గురుముఖత మాత్రమే గుర్తింపదగినది. ఎరిగి తెలిపితి నేనీ పరిపూర్ణ బోధను. నేనేం ఊరికి చెప్పడం లేదు. ఎరిగి తెలిపితి నేనీ పరిపూర్ణ బోధను, సమగ్రమైన విచారణను. ఈ సమగ్రమైన విచారణను గురుముఖత ఆరూఢపరుచుకొని ఈ కన్నార్థము ద్వారా మీకు చెబుతున్నాను. చూడు, ఈ సమగ్రమైన విచారణను గురుముఖత ఆరూఢపరుచుకొని ఈ కన్నార్థము ద్వారా మీకు చెబుతున్నాను. అయితే పరులు చెప్పిన బోధ అంటే మతవాదులు చెప్పేటి సిద్ధాంతము ఇక కట్టిపెట్టు. పరులు అనగా ఎవరిక్కడ? మతాలు, మతవాదులు. మతవాదులు చెప్పేటువంటివి వారు ఎక్కడ చెప్తున్నారు? ఆవరణములోనే. ఆవరణము మితి కలిగినది ఆవరణం అని చెప్పినట్లు మతముల వారలు తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలచే మితం ఏర్పరచుకొని అన్నట్లుగా ఆ పరులు చెప్పినటువంటి ఆవరణములోనే ఒక్కొక్క మితము ఏర్పరచుకొని ఆ మితములో చెప్పేటువంటి వాదనను విడిచిపెట్టుము. పరులు చెప్పిన బోధ అంటే మతవాదులు చెప్పేటి సిద్ధాంతము ఇక కట్టిపెట్టు. ఆ పైన ఎరుక లేనిదని దృఢపరుచుకొనుము. ఎవరికి తెలియదు ఇది అంటే ఈ చలాచల లక్షణములు మతకర్తలకు తెలియని హంసము. కనుకనే మూలగుట్టు అంటూ అక్కడ సంబోధించారు. అంటే మూలగుట్టు అనగానేంటి అంటే ఈ చలాచల లక్షణములు మతకర్తలకు ఎంత మాత్రము తెలియని హంసము. కనుకనే మూలగుట్టు అన్నారు. అంటే అత్యంత రహస్యమైన హంసము అంటూ సెలవిచ్చారు. మరి అట్టి అత్యంత రహస్యమైన హంసమును నేను గురుమూర్తి కరుణచే ఈ పరిపూర్ణ బోధను ఎరిగి నీకు చెప్పుచున్నాను. కనుక ఇతరులు చెప్పిన బోధను కట్టిపెట్టి ఈ పరిపూర్ణ బోధచే అంటే ఎరుక జగత్తులు అసత్యమైనవని అశాశ్వతమైనవని విచారించి నీవు తెలుసుకొని ఎరుక జగత్తులను కట్టిపెట్టుము. సరిపోతుంది కదా. చూడు, ఇక్కడ మనకు విచారిస్తే ఏం తెలియబడుతుంది? పలక సర్వాధారము, దీనిపైనే అక్షరా జగత్తులు ఏర్పడుచున్నవి. మరి పరిపూర్ణము శాశ్వతమైనది, ఏ వికారము చెందనిది, తన యందు ఏమి జరిగినను గుర్తించనిది. మరి బల్పము అక్షరములకు కారణ స్వరూపము, పలక వలన రాలేదు, తనకు తానుగా వచ్చుచున్నది. ఎరుక జగత్కారణము తనకు తానుగా ఏర్పడినది, సమస్త జగత్తును నిర్మించేది అయినా లేనిది. అక్షరములు బల్పం వలన ఏర్పడినవి, పలకలోనే ఉన్నవి, పలకను దాటి లేవు. జగత్తు కార్యము ఎరుక వలన ఏర్పడినది అంటే వికార స్వరూపము, వస్తువు పోతూ ఉండేవి. ఈ విధముగా పలక పరిపూర్ణములు, బలపము ఎరుక, అక్షరములు జగత్తు అంటూ శాస్త్రజ్ఞులు చాలా మంది వస్తునిచ్చే జ్ఞానము లేక సమస్త జగత్తుకు కారణమైన అఖండ ఎరుకని బ్రహ్మమని నిశ్చయించుతున్నారు. జగత్తు కారణమైన ఎరుకనే స్థిరమైనదని నిర్ణయిస్తున్నారు మతకర్తలు. ఎరుకనే బ్రహ్మమని నిశ్చయించుచున్నారు.
అంటే జగత్తుకు కారణమైన అఖండ ఎరుకనే బ్రహ్మమని నిశ్చయించుచున్నారు. కారణాకార్యములు రెండును ఒకటే కనుక కారణమైన అఖండ ఎరుక, కార్యమైనది జగత్తు. ఈ రెండును అంటే విత్తు వృక్షముల వలె, అంటే బీజ వృక్ష న్యాయము వలె రెండును లేనివే. విత్తు వలన వృక్షము అంటే బీజ వృక్ష న్యాయము వలనే రెండును లేనివే. పరిపూర్ణ పరబ్రహ్మమే శాశ్వతమైనది. ఎరుక బ్రహ్మము కాదు అని విషయము చాలా మందికి తెలియదు. కనుక ఇది మూల గుట్టు అంటూ మనకు సంబోధించారు. కనుక పరిపూర్ణ బోధచే మాత్రమే ఎరుక శాశ్వతమైనది. ఎరుక లేనిది పరిపూర్ణ పరబ్రహ్మం మాత్రమే ఇది శాశ్వతమైన బ్రహ్మము అని గురు కరుణచే విచారించి తెలుసుకుని ఎరుక జగత్తుల రెండింటినీ విడవవలెను అంటూ మనకు ఈ కన్నార్థ భావాన్ని అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.